నేను సంతలోకి రావడం అయితే 10 గంటలకు వచ్చాను. అసలు నేను ఈ సంతకు రాను, రాత్రి పూట పద్దన వస్తానని చెప్పాను. కానీ ఒక ఇద్దరు ఫోన్ చేసి అన్న మేము వస్తున్నావునా, బయలుదేరున్నావునా, మీరు రాండినా అని చెప్పి సాయంత్రం 5 నుంచి 8 దాకా ఇంచుమించు 10-15 సార్లు ఫోన్ చేశారు. 10 గంటలకు నేను సంతలోకి వచ్చాను. అంటే వచ్చి బయటే కూర్చొని ఉన్నా. ఇప్పుడు 11 అయింది. ఇప్పుడు దాకా వాళ్ళు నాకు ఫోన్ చేయలేదు, కనబడలేదు. సో ఫోన్ చేస్తుంటే తీయటంలా. ఇక్కడ ఇప్పుడు రాత్రి 11 గంటలు అయింది. ఇప్పటి నుంచి తెల్లారే 6 దాకా ఇక్కడ తిరిగి చేసి అంతా చేసి మళ్ళీ బేరం చెప్పేటప్పుడు ఏదైనా చేసేటప్పుడు చిరాకు వచ్చేస్తుంది నిద్ర లేకపోవడం వల్ల. దానివల్ల గొడవలు కూడా అయిపోతున్నాయి. 3 వారాల నుంచి అష్టే జరుగుతుంది. సో చూద్దాం ఇంకా ఒక్కొక్కటి బేరం ఎలా ఉంటుందో. ఇంకా నేను లోపల పోలేదు. ఇది ఫస్ట్ గేట్. రాగానే ఇక్కడ నిలబడుకున్నాను. 10 గంటలకు వచ్చినాను సంతలోకి. చూద్దాం ఇంకా ఎలా ఉందో. టైం వచ్చేసి 1:30 అయింది. ఇప్పుడు పిల్లలు ఆల్మోస్ట్ దిగినాయి. కొన్ని కట్టలు కూడా నేను కూడా బేరం అడిగాను, పిల్లలు చూశాను. ఇందాక నేను వీడియోలో చెప్పినట్టుగా తెల్లారినాక చిరాకు వస్తూ ఉండింది, బెజారు వస్తుంది, కోపం వస్తుంది బేరాలు విన్నప్పుడు చేసేటప్పుడు అనేసి చెప్పాను కదా. ఇప్పుడు ప్రజెంట్గా ఇక్కడ చెప్పే ధరలు వింటూ ఉంటే ఎలా ఉందంటే అలా ఉంది. అసలుకి పిల్లకు ధరకు అస్సలు సంబంధం లేకుండా బేరాలు చెప్తున్నారు. ఎట్టా కొనాలో ఏం చేయాలో అర్థం కావటంలా. కొన్ని కట్టలు బాగున్నాయి, బాగుండే కట్టలు చూపిస్తాను నేను. సో ఈ కట్ట బాగుంది. రాగానే చూశాను నేను. పిల్లలన్నీ బాగున్నాయి. 2 రకాల పిల్లలు ఉన్నాయి, కానీ కట్ట బాగుంది. పిల్లలు నీట్గా ఉన్నాయి. పిల్లలు వెనకాల తాడు వెనకాల నుంచి చూపిస్తాను. ఈ తాడు చూద్దాం మనం. సో తమిళ్లో కూడా డబ్బింగ్ చేయాలి మళ్ళీ ఇది. ఎందుకనేసి షార్ట్గా తొందరగా కంప్లీట్ చేసేస్తాను. ఈ ఎదురుగా ఉండే పిల్లలు వచ్చేసి ఒక 15 కేజీల రేంజ్లో ఉంటాయి. సరే, ఈ ఎదురుగా ఉండే పిల్లలు 15 కూడా కాదు, ఒక 14-13 కేజీల యావరేజ్ లైవ్ వెయిట్ వేసుకున్నా కానీ 14 ఉంటాయిలే. 14 కేజీలు ఉంటాయి ముందర పిల్లలు వచ్చేటప్పటికి. సో వెనకాల పిల్ల మాత్రం చాలా బాగుంది. పిల్ల పెంచుకోవడానికి పిల్ల బాగుంది. ఇది మొత్తం జుడిపి పిల్లలు. రంగులు ఒకటే ఉంది, 2 ఉన్నాయి రంగులు. పిల్లలు అయితే చాలా బాగున్నాయి. ఇవి ఇక్కడ నుంచి చూడండి పిల్లలు మీకు మొత్తం కనిపిస్తాయి. ఒకే వరుసలో ఉన్నాయి. ఈ వెనకాల బ్యాచ్ యావరేజ్గా 18 పైన ఉంటుంది. 18 కేజీలు అనుకోండి అందాజుగా. ఒక 18 కేజీస్ వెనకాల బ్యాచ్ వేసుకున్నా. ముందర బ్యాచ్ వచ్చేటప్పటికి 14 వేసుకున్నా కానీ 16 కేజీల యావరేజ్ లైవ్ వెయిట్ అనేది నిక్రంగా ఉంటుంది. 16 కేజీస్ యావరేజ్ లైవ్ వెయిట్ అనేది ఉంటుంది. బేరం వచ్చేసి 19,500గా బేరం చెప్పినారు. నేను కూడా అడగాల్సింది అడిగేశాను దీనికి అన్న. వెనకాల తాడు వరకు అయితే 22,000 బేరం చెప్తున్నారు. వెనకాల తాడు వరకు 22,000. నేను ఒక పిల్ల తీసి అడిగాను. ఈ పిల్లలు బాగానే ఉన్నాయి. ఈ పిల్ల కూడా బాగుంది. సో ఈ పిల్లని అడగలేదు వీడియో. ఈ పిల్ల కూడా బాగుంది. సో వెనకాల తాడు వరకు ఈ పిల్లలన్నీ బాగున్నాయి, కానీ బేరం అయితే అడగలేదు. ఈ ముందర తాడు మళ్ళీ తీసుకుని వచ్చి కలిపినట్టున్నారు ఇప్పుడు. సో ఈ తాడు వరకు పిల్ల ఒక 16 కేజీస్ దాకా లోపల, 16 కేజీల దాకా ఉండొచ్చు యావరేజ్ మీద. ఇక్కడ 4-5 ఉన్నాయి. ఈ 4-5 పక్కన పెడితే పిల్లలు బాగున్నాయి. పిల్ల క్వాలిటీ చూడడానికి చాలా బాగున్నాయి. ఈ తాడు వరకు ఏం చెప్పినారు బాబాయ్? ఎంత చెప్పినారా? 23,000 చెప్పండి. 23,000 పిల్ల పడిపోయింది చూడు. 23,000 అంట. అదే నేను ఇందాకనింది. తెల్లారినాక నిద్ర లేక చిరాకు కోపం రావడం కాదు. ఇప్పుడు వీళ్ళు చెప్పే ధరలు వింటా. మరీ అయితే అక్కడ ఒక లైట్, ఇక్కడ ఒక లైట్ కనిపిస్తుంది కదా, వైట్ షర్ట్, అక్కడ ఉన్నాయి పిల్లలు. మరీ అదేమో బంగారం పూత వేసినట్టుగా 20,000 అంటున్నాడు ఆయన. బేరం చెప్తా ఉంటే గొడవల కింద అయిపోతున్నాయి. నేను కాదు, పక్కన వాళ్ళు చెప్పినా కానీ అదే రకంగా మాట్లాడుతున్నాడు ఆయన. బేరం చేసేటట్టు లేదు, గొడవ చేసేటట్టుగా ఉంది అక్కడ. సరే, అదిగో ఒక బ్యాచ్ ఉంది, అది కూడా చూపిస్తాను. పోయేసి నిద్రపోతాను నేను. ఇది చూపించేసి పోయి నిద్రపోదాం. ఈ బ్యాచ్ కూడా చాలా బాగుంది. ఈ యువతలు ఉండే పిల్లలు అన్ని పిల్లలు బాగున్నాయి. అంటే పెంచుకోవడానికి చాలా బాగున్నాయి. ఈ పిల్లలు చూడొచ్చు మీరు. ఈ ఎదురుగా ఉండే పిల్లలు 13-14 కేజీల బరువుతోటి ఉంటాయి. 13-14 కేజీస్ దాకా ఇవి ఉంటాయి. ఈ మధ్యలో పిల్లలు కూడా ఇంకొద్ది పైకి ఉంటాయి. సో మధ్యలో పిల్లలు కూడా చాలా బాగున్నాయి ఇవి. సో ఫైనల్గా ఈ బ్యాచ్ కూడా బాగానే కనిపిస్తాము. సుక్కలు దాకా చూపిస్తాను చూడండి మీకు. అటుపక్క నుంచి చూపిస్తాను. పిల్లలు అయితే బాగున్నాయి. ఈ 2 బ్యాచ్లు ఇప్పుడు నేను ఏదైతే వీడియోలో చూపించానో ఆ 2 బ్యాచ్లు చాలా బాగున్నాయి. పిల్లలు నీట్గా ఉన్నాయి. సో చూడొచ్చు. సో వెనకాల తాడు మొత్తం
సో లైవ్ వెయిట్ అందాజు చేయడం కొద్దిగా కష్టం, ఎందుకంటే ఈ వెనకాల ఉండే పిల్లలు 20 కేజీలు దాటినట్టు కూడా ఉన్నాయి. ఇవి 20 కేజీలు దాటినట్టు ఉన్నాయి, అవి ఒక 17-18 కేజీలు నాటు ఉన్నాయి, అవతలు ఉండేవి 14 కేజీలు అలా ఉన్నాయి. సో మొత్తం మీద బేరం అడిగాను నేను, 22,000 చెప్పారు నాకు. ఇది అడిగి ఉంటే అడగాల, ఒకవేళ నిలబెడితే పొద్దునైనా అడుగుదాం, కానీ అమ్ముడిపోతాయి నాకు తెలిసినంత వరకు. ఇక్కడ ఉండే వాటి అన్నింటిలో కొద్దిగా నీట్గా కనిపించేటివి ఇవే కనిపిస్తున్నాయి. ఇదొకటి, ఇందాక చూపించింది ఒకటి. సో ఇది వెళ్ళిపోవచ్చు, ఎంత దాకా అడుగుతారో ఫైనల్గా చూద్దాం మనం. సో ఇవి కూడా బాగున్నాయి, 52 పిల్లలు ఏమో ఉన్నాయి ఇవి. ఇది కూడా బేరం ఆల్మోస్ట్ అక్కడికే ఉంది. ఇందాక బ్యాచ్లో 22,000 చెప్పారు కదా, పొద్దున్న దాకా నిలబడితే నేను చూపిస్తాను. నేను రాత్రి సంతకు రాను, అసలుకి గమ్మున పండుకుందాం అనేసి అనుకున్నా. పొద్దున్న లేసి వచ్చేసి ఈ పిల్లలు, గొర్రెలు, మేకలు, పొట్టెళ్ళు అన్నీ వీడియో తీద్దాం అనుకున్నా, కుదరలేదు. ఎన్ని ఇవే? 52 కదా ఇవే? 52 కదా? 55. ఎంత చెప్పారు? సో ఇది కూడా మనకు 21,000గా బేరం చెప్పినారు. ఇవి 55 పిల్లలు ఉన్నాయి. సో వెనకాల బ్యాచ్ పర్ఫెక్ట్, వెనకాల బ్యాచ్కి పేరు పెట్టడానికి ఏం లేదు, కొద్దిగా రంగు అటు ఇటు ఉంది. సో ముందు ఉండే పిల్లలు ఒక 4 పిల్లలే కనిపించాయి నాకు. ఇక్కడ ఉండే బ్యాచ్లో తక్కువ సైజు ఉండేవి ఒక 4 పిల్లలే కనిపించాయి. 22,000 అనేది ఆస్కింగ్ ప్రైస్, 22,000 బేరం. 17,500, 28 పిల్లలా? 17,500 అంట జత. సో 15,500 పెయిర్. ఎప్పుడు చెప్పినా కానీ ధర జతల ప్రకారంగానే చెప్తాం. ఈ ఎదురుగా ఉండే పిల్లలు 10 కేజీల పిల్ల ఉంది, 12 కేజీల పిల్ల కూడా ఉంది. వెనకాల ఉండే పిల్లలు వచ్చేటప్పటికి సో 20 కేజీలు కూడా ఉన్నాయి, 18 కేజీలు కూడా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు పిల్లలు కొనేవాళ్ళు వ్యాక్సిన్లు ఏం వేయాలా అనేసి ఎక్కువ అడుగుతున్నారు. సో బొబ్బర వేసుకుంటే మంచిదండి. ప్రస్తుతం మార్కెట్ కానీ బయట కానీ ఉండే పరిస్థితిని బట్టి బొబ్బర వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది. సో ఇప్పుడు ఏం పీపీఆర్లు, ఈటీలు ఏం అవసరం లేదు, బొబ్బర వేసుకుంటే కొన్నాక మంచిది ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో. సంతలో పిల్లలు చాలా ఉన్నాయండి, కానీ ప్రస్తుతానికి నేను కొద్దిగా బాగుండే పిల్లల వరకు తీసుకునేసి వెళ్ళిపోతాను. రేపు పొద్దున వచ్చి మళ్ళీ తీసుకుందాం. ఈ పిల్లలు గంగా నీదేనా? ఈ పిల్లలు బాగానే ఉన్నాయి, బాగుండేటివి మాత్రమే చూపిస్తున్నాను నేను. మిగతా అంతా పొద్దున తీసుకుందాం, ఒకవేళ అన్ని మిగిలి ఉంటే పొద్దున తీసుకుందాం, లేదంటే వద్దు. ఇంకా ఇవి కొద్దిగా బాగున్నాయి. సో ఈ వెనకాల బ్యాచ్ వరకు 18 కేజీల రేంజ్లో ఉంటాయి లైవ్ వెయిట్ పిల్లల మీద చెప్పు. సో ఇవి వచ్చేసి మనకు 12 కేజీలు, 13 కేజీల లైవ్ వెయిట్లో ఉంటాయి. ఇవి కనిపించేటివి 12-13 కేజీల లోపలే ఉంటాయి అంతే. మ్యాక్సిమం ఈ ఎదురు తాడు 13 కేజీలకి మించి ఉండదు, లోపలే ఉంటాయి. వెనకాల తాడు 18 కేజీలు ఉంటాయి. యావరేజ్ మీద 18,500 అనేది బేరం చెప్పినారు. 18,500 అనేది ఆస్కింగ్ ప్రైస్ కిందకు చెప్పినారు. ఇది ఈ పిల్లలు కూడా బాగానే ఉన్నాయి, కానీ వెయిట్ తక్కువ ఉన్నాయి. అడుగుదాం ఒకసారి. ఇది అంటారు కదా 4 నెలలు 5 నెలల పిల్లలు ఇవి, అంటే 3 దాటేసి 4కి 5కి మధ్యలో ఉంటాయి, అలాంటి పిల్లలు అనమాట. బాగానే ఉన్నాయి, అడుగుదాం ఒకసారి. ఏం చెప్పినారు? 19,500, 19,500 ఆస్కింగ్ ప్రైస్. 19,500 అనేది చెప్పినారు. ఒక 14-15 కేజీల లోపల అనేది బరువు ఉంటుంది. 15 కేజీస్ అనుకోండి, లేదా 14 కేజీస్ అనుకోండి. పిల్ల బాగానే ఉంది. 19,500. నేను ఈ పిల్లని చూసి, నేను దూరం నుంచి వచ్చి ఈ పిల్లని చూడగానే అరే పిల్ల బాగుంది, ఇది ఒక 14,500 దొరుకుతుందేమో అన్నట్టుగా వచ్చాను. ఒక 16,000 చెప్తారేమో బేరము, ఇంకొక 1,500 బేరం జరుగుతుందేమో అనుకున్నా. ఇక్కడికి రాగానే 19,500 అన్నారు ఆయన. ఏం చెప్తాం, ఏం మాట్లాడలేం. సో ఈ పిల్ల కూడా బాగుంది. ఈ పిల్ల మొత్తం కండ మీద ఉంది. పిల్ల అంటే పిల్లే, ఒక 5 నెలల పిల్ల ఉంటుంది. ఇది ఒక 2-3 పిల్లలు ఉంటాయి, వయసు పెద్దవి, అంటే 6 నెలలు 7 నెలలవి. మిగతా అన్నీ ఒకే వరుసలో ఉన్నాయి. ఇవి ఇక్కడి నుంచి చూడడం కాదు, అక్కడ దూరం నుంచి చూసినప్పుడు దీని క్వాలిటీ కనిపిస్తూ ఉంది. సో ఏం చెప్పినారు బాబాయ్? 24,000 చెప్పినారు. 24,000 అనేది బేరం చెప్పినారండి. పిల్లలన్నీ మీరు చూడొచ్చు, వయసు కంటే కూడా కండ ఉంది పిల్లలకి. సో ఇక్కడ దాకా అంతా ఒకే వరుసలో ఉంది, ఒక పిల్ల కొద్దిగా అటు ఇటుగా, కానీ మ్యాక్సిమం ఒకే రకంగా ఉన్నాయి. బేరం 24,000 అనేది చెప్పినారు, బేరం చేయవచ్చు. లైవ్ వెయిట్ విషయానికి వస్తే ఇది ఒక 18 కేజీలు దాకా ఉంటుంది. అవతలది వచ్చేసి 24 కూడా ఉంది, ఆ మధ్యలో ఉంది. అంటే ఒక 20 కేజీలు 22 కేజీలు ఉండొచ్చు. 24,000 అనేది బేరం చెప్పినారు. సో
ఇప్పుడు స్టార్ట్ అయినాయి బేరాలు, 2 అయి ఉంటుంది టైము. సో ఇవన్నీ సన్న పిల్లలు. ఈరోజు ఎవరో అడిగారు 2 నెలల పిల్లలు అంటే ఇలా ఉంటాయండి. 8 కేజీల నుంచి 12 కేజీల లోపల ఉంటాయి. 8 నుంచి 12 కేజీల లోపల ఉంటాయి. బేరం వచ్చేసి ఏం చెప్పినారు? సరే 2 నెలల పిల్లలండి, 14.5. ఏం బాబాయ్ బాగున్నారు? మీరేనా? అచ్చా, ఏ ఊరి మీద? మీ దగ్గరకు ఒకసారి ఎప్పుడు తీసుకుని వస్తారు పిల్లలు? బుధవారమా గురువారమా? సాయంకాలమే వస్తాను. బేస్తారం సాయంత్రమే వస్తారు. ఇక్కడ కాదు, ఇంటికాడికి వస్తాయి. సో ఈ పిల్లలు ఇళ్ల దగ్గర దొరకడం అనేది కుదరదు. ఇది ఈ పిల్లలు, ఇలాంటి పిల్లలు ఇంటి దగ్గరికి వస్తాం మేము, పల్లెల్లో కొనివ్వండి అంటున్నారు. కానీ తిరిగి తేవాలంటే ఆలస్యం కదా, ఆలస్యం అవుతుంది, పిల్ల కావాలన్న వాడు తిరగలేడుగా, కష్టం అయిపోతుంది. ఈ పిల్లల విషయంలో వరకు 14,500 అనేది బేరం చెప్పినారంట. 14,500 13 అడుగుతుండాలి ఆస్కింగ్ ప్రైస్. సో 14,500 అనేది చెప్పినారు. 8 నుంచి 10 కేజీల లోపలే లైవ్ వెయిట్ ఉంటుంది. ఇది అమ్ముడిపోయినట్టుంది బ్యాచ్. ఇందాక బేరం జరుగుతూ ఉండింది, ఇది మర్చిపోయాను. 18,000. సో అన్ని బ్యాచ్ కదా, సెలక్షన్ మీదనా? అన్నిటి కేసెస్ ఉన్నారా? సో బ్యాచ్ కొని ఉన్నారు. ఎక్కడి నుంచి? కర్ణాటక నుంచి వచ్చినారు అన్నగారు. 18,000, 18,000, 18,400, 18,400కు బ్యాచ్ కొని ఉన్నారు. సో లైవ్ వెయిట్ అలాగే ఉంటుంది, ఆ ధరకు తగ్గట్టుగానే లైవ్ వెయిట్ ఉంటుంది. 18 కేజీలు అలా ఉంటుంది. సో పొద్దున వద్దాం, మళ్ళీ పొద్దున వీడియో తీసుకుందాం. ప్రస్తుతానికి ఏంటంటే కొద్దిగా బాగుండేటి వరకు నేను చూపించాను వీడియోలో, మిగతాది రేపు పొద్దున వీడియోలో మాట్లాడుకుందాం మనం. సో 2-3 పార్టుల కిందకు వస్తుంది. 18,400 కర్ణాటకకి వెళ్ళి బ్యాచ్ జారా. సో పిల్లలు ఇంకా చాలా ఉన్నాయి. ఇది కూడా అమ్ముడిపోయినట్టుంది. ఈ బ్యాచ్ కూడా అమ్ముడిపోయినట్టుంది. దీన్ని కూడా అడిగేద్దాం ఒకసారి. అమ్మేశారు. అలీఖాన్ అన్న, నమస్తే అన్న, ఎలాగన్నా బాగున్నారా? ఈ చీకట్లో వీడియోస్ మొఖాలు కూడా కనపడటంలా. తీసుకునేదా? తీసేదా? సో కర్ణాటక నుంచి వచ్చినారండి అన్నగారు వచ్చేటప్పటికి. ఇటు చూడండి బ్రదర్, ఏం పేరు అన్నారు? 33 పిల్లలు. ఎంత పడిందన్నా? 18,400. సో ఈ లైటింగ్ కళ్ళ మీద పడేటప్పటికి మొఖాలు కూడా కిందకి దించడం ఎలా జరుగుతుంది. సో చూద్దాం. వీళ్ళు కూడా కనిపించారు కదా, మాట్లాడాలి కదా. అయ్యా చెప్పండి అయ్యా. ఈ రాత్రిలో ఎక్కడ రావాలా, ఎక్కడ తీయాలా చెప్పు. సరే అయిపోయింది కదా, సరే చూసుకుని వస్తా ఉండే. ఇది కూడా అమ్ముడిపోయినట్టుంది. సో ఈ బ్యాచ్ అమ్ముడిపోయినట్టుంది, చూద్దాం ఒకసారి. సో దీంట్లో కూడా వచ్చేసి 12, ఇదిగో ఈ పిల్లలు 10 కేజీలు 11 కేజీలు ఉంటాయి ఎదురు ఉండే పిల్లలు. సో 10 కేజీల పిల్ల కాడి నుంచి ఒక 14, ఆ 3 వరకు ఒక 17, 18 ఉంటాయి. మిగతా వచ్చేసి ఒక 14 కేజీల లోపలే ఉంటాయి. ఇవి 14 కేజీస్ లోపలే ఉన్నాయి పిల్లలు. ఎంతకైనా అయిపోయినాయా? అది మీరు కడుతున్నారా? ఓకే, వేరే వాళ్ళ కాడి నుంచి వీళ్ళు కొని ఉన్నారనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ లాంటి వాళ్ళు కొనాలా ఇంకా. సో ఆపేద్దాం వీడియో, రేపు పొద్దున వీడియో తీసుకుందాం. మేకల వీడియో తీయాలా, పెద్ద పొట్టల వీడియో తీయాలా, గొర్రెల వీడియో తీయాలా, కోళ్ళ వీడియో తీయాలా, ఇవన్నీ తీయాలా. అందుకనేసి ఏంటంటే ప్రస్తుతానికి వీడియో ఆపేసి వెళ్ళిపోదాం. రేపు పొద్దున వచ్చేసి మళ్ళీ ఫ్రెష్గా కనిపిస్తే వీడియో తీద్దాం, లేదంటే గొర్రెల కాడికి అటు వెళ్ళిపోదాం.